అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చిన సోదరులు రాకేష్ రెడ్డి గారికి, వారి బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మనందరి ప్రియతమ నాయకులు మన అన్న రామన్న గారికి, ఈ కార్యక్రమ బాధ్యత వహిస్తున్న అన్న జగదీష్ అన్న గారికి, మిగతా పెద్దలకు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. కాళేశ్వరం మరి ఆ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చింది, ఎన్ని రైతు కుటుంబాలని నిలబెట్టిందనే ఒక ఎత్తు అయితే, ఇందాక అన్నట్టు టేలెంట్ ఆఖరి ఆయకట్టు మా నియోజకవర్గం, మా జిల్లా డోర్నకల్, మహబూబాద్. మరి ఆ రోజు 2001లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2003లో ఎస్ఆర్ఎస్పి నుంచి వరంగల్ వరకు వచ్చిన నీళ్లను మా ప్రాంతానికి కూడా తీసుకొస్తామని చెప్పి కాలువలు తవ్వి కొరివి వరకు నీళ్లు తీసుకొస్తే మేము సంబరపడి పండగలు చేసుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టే వరకు ఆ నీళ్లను చూడలేదు అని అంటే, ఈ ప్రాంతంలో కూడా మా మీడియా సోదరులు కూడా ఉన్నారు, మరి మేము ప్రత్యక్ష సాక్షులం. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడంతో పాటు ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ ద్వారా దాదాపు 1200 కోట్ల రూపాయలతోని, ఎందుకంటే ఎప్పుడో 65-68లో మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి వరంగల్ వరకు వచ్చి ఆగిపోతే దానికి ఆ కాలువల్లో తుమ్మలు మొలిసి ఇసుకలు మేట వేస్తే మా దగ్గర తోవిన కాలువలు దున్నుకొని రైతులు మళ్ళీ కలుపుకొని వ్యవసాయం చేస్తుంటే వాటిని పునరుద్ధరించడానికి మా ప్రాంతానికి కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతోని కాలువలు తవ్వి కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకుపోయి రెండు పంటలు పండించుకున్న ఆఖరి ఆయకట్టదారులం మేము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్నకు తెలుసు, ఎస్ఆర్ఎస్పి మరి కాలువలు DBM 48 మొదటి దశ వెన్నవరం వరకు, DBM 60 బయ్యన్న వాగు నుంచి మా డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట, మరిపేట మండలాలకు, దాని ద్వారానే బయ్యన్న వాగు ద్వారానే మరి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు తీసుకొచ్చి మాకు మరి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ దాన్ని మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు విఫలమైంది అని చెప్పే ప్రయత్నానికి ఈరోజు మనం కళ్ళారా ఇది లైవ్ మరి సాక్ష్యం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ గారి మరి ఎక్కడ కూడా వారి ఇది లేకుండా చేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా 10 లక్షలు 12 లక్షల క్యూసెక్స్ నీరు వచ్చినా మరి కూలిపోయిందనుకునే నీ మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం కూలిపోవాలి తప్ప కాళేశ్వరం అనే ప్రాజెక్టు కూలిపోదు అనేది గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తెలంగాణ వరప్రదాయిని అద్భుతమైన ప్రాజెక్ట్, తెలంగాణలోని అనేక బీడు భూములకు నీళ్ళు ఇచ్చి అనేక పేదవాళ్లకు అన్నాన్ని పరిచయం చేసిన, మరి వరి భూవను పరిచయం చేసి అన్నం పెట్టిన ఈ ప్రాజెక్టులు మట్టి కొట్టొద్దు, ఇంతమంది కడుపు కొట్టొద్దు. రేవంత్ రెడ్డి గారు తగిన శాస్తి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉండే రైతులు నీకు చేసే రోజు ముందు ఉంది, గుర్తు పెట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు సురేష్ రెడ్డి గారు అన్నట్టు తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో పండిన పంట 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం అయితే, కేసీఆర్ గారు పాలించే ఆఖరి రోజులో 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లయింది కనీస అవగాహన ఉన్న మరి సామాన్య రైతులు కూడా అర్థం చేసుకుంటారు, నీకెందుకు అర్థం కావట్లేదు. ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఒక ప్రాజెక్టు కడితే అదే ముందుగా కూలిపోతే ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ములుగు నుంచి వరంగల్ వరకు మరి పాదయాత్ర చేసి దేశానికి చెప్పింది. కానీ ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టును నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సోదరుడు చాలా చక్కగా చెప్పిండు. మేడిగడ్డ మరి కాళేశ్వరం అక్కడెందుకు కట్టిను అని అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా చెప్తాడు.
మరి ప్రాణహిత వచ్చిన తర్వాతనే గోదావరి వరదలు వస్తున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తే మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేవాళ్ళం. ప్రాణహిత మరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది, గోదావరిలో వచ్చేది మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కానీ ప్రాణహితలో పడే నీళ్ళు ఎన్ని పడ్డాయి, ఎన్ని క్యూసెక్లు వస్తాయి, మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకునేవాళ్ళం. ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉంటుందనే కనీస అవగాహన సోయి పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరిగి మీరు కూలిపోతుందన్న ఈ ప్రాజెక్ట్ మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుంది. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి అధికారంలో వచ్చిన రోజు ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా తయారు చేసుకొని మరిన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తెలంగాణ రైతుల కళ్ళలో సంతోషాన్ని చూసే రోజు వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించిన అన్నకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.